యోబు గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. 2వ వచనం. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. 3వ వచనం. మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. 4వ వచనం. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు, వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. 6వ వచనం. దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. 7వ వచనం. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. 8వ వచనం. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. 9వ వచనం. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్లద్రోయుదురు. 10వ వచనం. బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. 11వ వచనం. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు, మరుగయ్యున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది? 13వ వచనం. నరులు దాని విలువను ఎరుగరు, ప్రాణులున్న దేశములో అది దొరకదు. 14వ వచనం. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. 15వ వచనం. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. 16వ వచనం. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. 17వ వచనం. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. 18వ వచనం. పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు, జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. 19వ వచనం. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు. 20వ వచనం. అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? 21వ వచనం. అది సజీవులందరి కన్నులకు మరుగయ్యున్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. 22వ వచనం. మేము చెవులారా దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. 23వ వచనం. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియును. 24వ వచనం. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటినీ తెలుసుకొనుచున్నాడు. 25వ వచనం. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు. 26వ వచనం. వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు. 27వ వచనం. ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఆమేన్.